హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ స్పెషల్ ఏంటంటే మనకి స్వీట్ కార్న్స్ ఇప్పుడు బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి కాబట్టి స్వీట్ కార్న్తో ఇలా ఇడ్లీ చేసుకుంటే భలే బాగుంటుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. స్నాక్ లాగా తినొచ్చు, మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీనికోసం నేను స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఈ స్వీట్ కార్న్ ఏంటంటే ఇక్కడ వెనకమాల ఇట్లా రౌండ్గా కట్ చేసుకోవాలి లైట్గా. అది కట్ అయిపోకుండా మంచిగా ఈ ఆకులు అనేవి మనకి నీట్గా రావడానికి, మనం ఆకుల్లో మనం స్టఫింగ్ పెట్టుకుంటాం కాబట్టి ఇలాగ అన్నీ కూడా నీట్గా తీసుకొని పెట్టుకోవాలి. జాగ్రత్తగా చిరిగిపోకుండా ఇలా అన్నీ తీసి పెట్టుకొని చక్కగా మనం ఈ గింజలు అనేవి ఒలుచుకొని పెట్టుకోవాలి. లేదంటే మనం చాకుతో కూడా చక్కగా ఇలాగ కట్ చేసేసుకోవచ్చు. ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది. ఇవన్నీ ఇలాగా కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. దీంతోపాటు ఇంకా కొన్ని యాడ్ చేయాలి, అవి కూడా వేసేద్దాం. నేనైతే ఒక్కటే స్వీట్ కార్న్తో చేస్తున్నానండి. ఒక స్వీట్ కార్న్కి నేను 5 పచ్చిమిరపకాయలు వేసాను, 1 ఇంచు అల్లం ముక్క అయితే వేసాను, అలాగే 5-6 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్ వేసి మూతపెట్టి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసా. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత దీంట్లో బియ్యం పిండి వేసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లోని వాటర్ ఉంటుంది కాబట్టి మనకి బైండింగ్ కోసమని ఈ బియ్యం పిండి కలుపుకుంటున్నాం. కొంచెం పడుతుందండి, వేసుకోవచ్చు. మనకి ముద్దలాగా అయ్యేంత వరకు మనం ఎంత పిండి పడుతుందో అంత వేసుకోవచ్చు. నేను కొంచెం ఇంగువ కూడా వేసాను. ఇలా వేసుకొని చక్కగా ముద్దలాగా మనం కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ ఆకుల్ని చక్కగా కడిగి పెట్టుకున్నాం కదా, ఈ ఆకుల్లో చక్కగా మనకి ఎంత కావాలో అంత తీసుకొని ఈ విధంగా వేసేసుకొని చక్కగా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా సింపుల్గా చాలా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇవి చక్కగా మనం ఈవినింగ్ స్నాక్ లాగా కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కానీ చాలా బాగుంటాయి. ఇందులో కారం ఇష్టం లేని వాళ్ళు కొంచెం షుగర్ వేసుకొని స్వీట్ లాగా కూడా చేసుకోవచ్చు. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది ఇలా ఇడ్లీ రేకుల్లో పెట్టేసి నేను స్టీమ్ పెట్టేస్తున్నాను. మనం ఏ విధంగానైనా వీటిని స్టీమ్ చేసుకోవచ్చు. చక్కగా ఇలా పెట్టేసి ఒక 5 to 8 minutes అంతేనండి, చక్కగా ఇవి కుక్ అయిపోతాయి. ఇప్పుడైతే చూద్దాము. చూసారు కదా ఎంత చక్కగా కుక్ అయిందో. చూడండి, భలే స్మెల్ అయితే అద్దరిపోతుందండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం వేసాం కదా, భలే బాగుంటాయి. అసలు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి.